సన్ స్క్రీన్ యూస్ చేసే ముందు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యూస్ చేయాలమా? సో దిస్ ఈస్ డిబేటబుల్, ఎవ్రీవన్ హ్యాస్ అ డిఫరెంట్ ఒపీనియన్. కానీ సమ్మన్ హూ ఇస్ హ్యావింగ్ చాలా యాక్నీ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అంటాం అట్లా వస్తుంది అంటే మనం యూజువల్గా డైరెక్ట్గా మాయిశ్చరైజర్ కాకుండా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి అంటాం. ఎవరికైనా బాగా డ్రై ఉంటుంది లేదా మీడియం టు డ్రై ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా మాయిశ్చరైజర్ పెట్టి దాని మీద నుంచి పెడితే బెటర్. ఓకే. సో అంటే సన్ స్క్రీన్ విషయానికి వచ్చేసరికి అందరికీ కూడా ఖచ్చితంగా మనకి ఎండాకాలంలోనే సన్ స్క్రీన్ వాడాలి. బికాజ్ సన్ ఎక్కువ ఉంటుంది, సన్లైట్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ అది సమ్మర్లోనే మనకి ఇంపార్టెంట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నిజంగా వింటర్లో కూడా దాని అవసరం ఎంతవరకు ఉంటుంది? మనం సన్ స్క్రీన్ అనేది పాస్ట్ 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి అనేది బాగా ఫేమస్ అయింది, లేకపోతే వాడకంలో ఎక్కువైంది. కానీ ఇప్పుడు మననే చూస్తే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏం యూస్ చేయలేదు. ఒక సర్టన్ ఏజ్ వరకు అంత డ్యామేజ్ అనేది ఏముండదు, ఒక ప్రొటెక్టింగ్ థింగ్ అనేది ఉంటుంది. కానీ ఎవరైనా చాలా కన్సర్న్గా ఉన్నారు, నా స్కిన్ బాగా చేంజ్ అవుతుంది అంటే మాత్రం సన్ స్క్రీన్ కంపల్సరీ అని చెప్తారు. కానీ ఇక్కడ కూర్చొని యాజ్ అ డర్మటాలజిస్ట్ అందరూ వాడాలి అంటే కొంతమందికి వాడాలని ఉండదు, లేదా వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ అవసరం ఉంది అన్న వాళ్ళకి 30% SPF 30 SPF ఉంది వాడుకోవాలి. లేదా అంటే అగైన్ మళ్ళీ ఆయిలీ ఫేస్ డ్రై ఫేస్ని బట్టి మనం వాళ్ళకి టెక్స్చర్స్ని బట్టి చెప్తాం. అంటే ఇప్పుడు 30 SPFలో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే. ఒకరికి కొంతమందికి కొన్ని వాడితే ఏంటి మంటలాగా వస్తుంది. మళ్ళీ సన్ స్క్రీన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఫిజికల్ సన్ స్క్రీన్ అని, కెమికల్ సన్ స్క్రీన్ అని, లేదా మినరల్ సన్ స్క్రీన్ అని ఉంటుంది. ఒకవేళ పిల్లలకి ఇచ్చేలాగా ఉంటే అబౌట్ 10 ఇయర్స్ మనము ఫిజికల్ సన్ స్క్రీన్ అంటాం. కానీ ఫిజికల్ సన్ స్క్రీన్తో వచ్చే బాధలు ఏంటి అంటే పెట్టంగానే ఒక తెల్లగా ఇలా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఏంటి అంటే సన్ వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ చేస్తుంది అది. ఓకే. అదే కెమికల్ సన్ స్క్రీన్స్ అంటే మన స్కిన్లో చేంజ్ అయ్యి మనకి డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. అది యూజువల్లీ అబోవ్ లైక్ 20 ఇయర్స్ అట్లా చెప్తాం. ఓకే. సో అట్లాగే ఇంకా హెయిర్ విషయానికి వచ్చినా కూడా ఈ వింటర్లో హెయిర్ ఎక్కువగా అంటే మాయిశ్చరింగ్ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం. అంటే ఆల్రెడీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇంకా డాండ్రఫ్ పెరిగినట్టు అనిపించడం ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా. హెయిర్లో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి? హెయిర్లో బేసికల్గా మనం కొంతమందిలో ఎన్నేది ఏంటి అంటే హెయిర్ ఫాల్ అనేది కొంతమంది కంప్లైంట్ చేస్తారు వింటర్ సీజన్లో. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి నా హెయిర్ బాగా డ్రై అయింది అని చెప్తారు. అంతే, మన స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుందో హెయిర్ కూడా అలానే కొంచెం డ్రై అయ్యి ఫ్రిజీ తయారవుతూ ఉంటుంది. సో ఎవరికైనా ఎస్పెషల్లీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాడకు ఆయిల్ పెట్టద్దు అని చెప్తాం. ఎందుకంటే ఆయిల్ పెడితే డాండ్రఫ్ అనేది ఇంకా పెరిగేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మాడను వదిలేసి కొంచెం షోల్డర్ లెవెల్ కొంచెం అబోవ్ షోల్డర్ నుంచి కిందకి పెట్టేస్తే హైడ్రేటింగ్. ఇప్పుడు మన స్కిన్కి ఎలా మాయిశ్చరైజర్ పెడతాము, హెయిర్కి కూడా ఆయిల్ పెడితే అలానే మాయిశ్చరైజింగ్ కొంచెం మెత్తగా ఉండడం కానివ్వండి, ఫ్రిజీ నేచర్ కానివ్వండి తక్కువ అవుతుంది. ఓకే. మనం షాంపూస్ వచ్చేటప్పటికి లో సల్ఫేట్ అంటే అదే మన ఎక్కువ నురుగుర అనేది షాంపూస్ వాడతాము. ప్లస్ కండిషనర్స్ వాడమని చెప్తాం. సో దట్ కొంచెం సాఫెన్ చేస్తుంది హెయిర్ని. ఓకే.